చాలా మంది షుగర్ పేషెంట్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే గనక ఎంత తింటున్నా కొంతమంది సన్నగానే ఉంటారు. అండ్ అలాగే కొంతమందిలో కొంచెం హెల్తీగా కనిపిస్తూ ఉంటారు గానీ ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటారు, డల్ గా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఏదన్నా మంచి ప్రోడక్ట్ గురించి చెప్తారా? డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు షుగర్ వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏంటంటే సన్నపడిపోతూ ఉంటారు. అవును. వాళ్ళు తింటున్నా కూడా వాళ్ళకది ఒంటికి పట్టదు. వాళ్ళు సన్నపడిపోతూ ఉంటారు, నీరసంగా ఉంటారు, చాలా డల్‌గా ఉంటారు ఎప్పుడు చూసినా కానీ. ఇప్పుడు గ్లూకోజ్ అనేది వాళ్ళ కణాల్లోకి వెళ్ళాలి అంటే అక్కడ ఇన్సులిన్ వర్క్ చేయాలి. కానీ వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల చాలా మందికి అది కణాల్లోకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ వెయిట్ లాస్, మసిల్ లాస్ హ్మ్. ఇవన్నీ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరి కోసము డయాగ్రాండ్ అని చెప్పి ఒక డైటరీ సప్లిమెంట్ అండి. హ్మ్. డయాబెటిస్ పేషెంట్స్ అందరికి. హ్మ్. ఇప్పుడు మనకి దీంట్లో ఏంటి అంటే 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సోయ్ ప్రోటీన్, వే ప్రోటీన్, కేసిన్, హ్మ్. గ్రీన్ పీ ప్రోటీన్, బ్రౌన్ రైస్ ప్రోటీన్ ఉంటుంది. ఇవి 5 ప్రోటీన్ బ్లెండ్ ఉండడం వల్ల ఏమవుతది అంటే ఇప్పుడు ప్రోటీన్ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతది. అంటే వాళ్ళు తిన్నది ఒంటికి పడుతుందన్నమాట. హ్మ్. ప్రోటీన్ అనేది బాగా బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది. అంతే కాకుండా దీంట్లో మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఎల్ కార్నిటిన్, టారిన్ అన్ని మంచి అమైనో యాసిడ్స్ అన్ని హ్మ్. మంచి క్వాంటిటీస్‌లో మైక్రో న్యూట్రియన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. హ్మ్. అంటే వాళ్ళకి తిన్నది ఏదైనా ఒంటికి పడుతుంది. హ్మ్. అంతే కాకుండా వాళ్ళకి కొంచెము నీరసము ఇవన్నీ ఉంటాయి కదా! నీరసం రాకుండా హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్. ఓకే. పోషకాలన్నీ బాగా అందడం వల్ల వాళ్ళకి నీరసం రాకుండా ఉంటుంది. హ్మ్. ప్రోటీన్, ఫైబర్ 2 మంచి క్వాంటిటీస్‌లో ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ సేపు ఆకలేయకుండా ఉంటుంది. హుహు. అంటే అనుకుంటూ ఉంటారు ఎవరైనా కానీ హ్మ్. ఆకలేయట్లేదంటే నీరసం వచ్చేస్తదేమో, తక్కువ తింటారేమో హ్మ్. అని. అట్లా ఏముండదండి. హ్మ్. డయాగ్రామ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మనం చూసినట్టయితే వెయిట్ గెయిన్ అయ్యారు. హ్మ్. బరువు పెరిగారు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఏంటి అంటే నీరసం తగ్గి హ్మ్. బాగా ఎనర్జిటిక్‌గా వాళ్ళ పనులన్నీ వాళ్ళు సక్రమంగా చేసుకోవడానికి బాగా హెల్ప్ చేసిందని చెప్పారు. ఓకే. హెల్తీగా ఉన్నారనమాట. సో, డెఫినెట్‌గా. మరి ఈ డయాగ్రామ్‌ని ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలున్న పేషెంట్స్ ఎన్ని టైమ్స్ తీసుకోవచ్చు? ఎలా తీసుకోవాలి చెప్తారా? ఇప్పుడు డయాగ్రామ్ తీసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే, ఉదయం ఒకసారి, మళ్ళీ సాయంత్రం ఒకసారి 2 సార్లు తీసుకోవాలి డేలో. హ్మ్. పొద్దున, సాయంత్రం తీసుకుంటున్నప్పుడు ఏంటంటే, వార్మ్ వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో 1.5 స్కూప్ కంటే కొంచెం ఎక్కువ 2 టైమ్స్ తీసుకోవాలి అట్లా. 2 హ్మ్. సార్లు తీసుకున్నట్టయితే వాళ్ళకి సిగ్నిఫికెంట్‌గా షుగర్ కంట్రోల్ అవుతుంది, నీరసం తగ్గుతుంది, ఎనర్జీ ఎక్కువొస్తుంది, శక్తి పెరుగుతుంది. హ్మ్. వాళ్ళన్ని పనులు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. హ్మ్. హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ కూడా తగ్గుతాయి. సో, మరి ఇంత మంచి ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేసుకోవాలంటే ఎట్లా అంటారు? ఎవరైనా డయాగ్రామ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళుంటే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసినట్టయితే హ్మ్. మా డైటీషియన్స్ టీమ్ ఉంటారండి. హ్మ్. డయాగ్రామ్ తీసుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, ఎట్లాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, హ్మ్. డైట్ చార్ట్ కూడా ఇస్తారు. టోటల్ గైడెన్స్ అనేది ఇస్తారు.